కోడిగుడ్డు మురిగిపోయిన తర్వాత పాత కోడిగుడ్లు చెడిపోయిన తర్వాత వస్తుంది చూసిన వాసన ఒక్క చెడిపోయిన కోడిగుడ్డు వాళ్ళతో ఇంట్లో ఉంటామా? అంత దారుణంగా వస్తుంది. సో అదే హైడ్రోజన్, దాని గురించి మేజర్ ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్. ఆ వాసన ఇక అదే మనకు అలాంటి హైడ్రోజన్ సల్ఫైడ్ చెరువులో కూడా ఎక్కువ వస్తుంది. కానీ ఇది ఎక్కువ ఏ ఏరియాలో అంటే కోస్టల్ ఏరియాలో ఎక్కువ వస్తుంది. మన ప్రాబ్లం ఉండదు. ఇది మన కోస్టల్ ఏరియా తీర ప్రాంతాలలో ఎక్కువ ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఎక్కువ ప్రాంతాల్లో వస్తుంది. ఇది ఎంత ఉన్నది చూడండి, 0.0003 ppm కన్నా ఎక్కువ ఉంటున్నారు. అంటే చాలా మైన్యూట్ క్వాంటిటీ. సో కొద్ది దీనికన్నా ఎక్కువైనా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది జనరల్గా నీసు వాసన వచ్చేస్తుంది. ఇది చెరువులో కానీ అది కూడా సెంటర్లో వెళ్ళిపోయి బాటంలో మట్టిసి చూసినట్టయితే స్మెల్ చూసేస్తే మనకు అమ్మోనియా వాసన, అమ్మోనియా ఉందా లేదో తెలుసుకోవాలి. మీకు ఇంకోటి మీథేన్ గ్యాస్ మన టోటల్ గా మనము ప్రొబయోటిక్స్ దీన్ని రిమూవ్ చేయొచ్చు. ఇది కూడా చాలా కొంచెం డేంజరస్. హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా డేంజరస్. ఇది కొద్ది 80 to 100 ppm. ఓకేనా? 80 to 100 ppm. ఓకేనా? నీట్ డిజాల్వ్ అవుతుంది. 5 to 10 రాసుకోండి. 8 కాదు, 5 to 10. సరే, ఆప్టిమమ్ ఆ రేంజ్, బట్ 5 to 10 మెయింటైన్ అయితే బాగుంటుంది. తర్వాత ఆర్డినెన్స్ 52, అది కూడా అంటే కాల్షియం ఇక్కడ మెగ్నీషియం మెన్షన్ చేయాలి. రెండు కలిసి 75 to 100 రాసుకోండి. టోటల్ ఆర్డినెన్స్ రాసుకోండి. ఆర్డినెన్స్లో కాల్షియం మెగ్నీషియం అయాన్స్. తర్వాత ఇక్కడ నీటి పారదర్శకత 30 to 60. 32 మన హీరో 30 to 60. నీటి రంగు ఎలా ఉండాలి? ఆకుపచ్చ లేక అమోనియా 1 ppm కన్నా తక్కువ ఉండాలి. టోటల్ అమోనియా రాసుకుంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ 0.003 ppm కంటే తక్కువ ఉండాలి. ఐరన్ 0.1 ppm, నైట్రేట్ 6 ppm. నైట్రేట్ పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ అది కూడా మనకు 6 ppm కన్నా పెరగదు. నైట్రేట్ పెద్ద డేంజర్, టాక్సిక్ గ్యాసెస్ కాదు నైట్రేట్. ఓన్లీ అమోనియానే టాక్సిక్ గ్యాసెస్. దాన్ని ఎమ్మటే కన్వర్షన్ అయిపోవాలి. ఎమ్మటే కన్వర్షన్, లోడ్ అంతా కూడా కన్వర్షన్ అయిపోతుండాలి చెరువులు. పారదర్శకత 30 to 60. అంటే మన ఏరియాలో ఇప్పుడు ఆక్వాకల్చర్కి అది వర్తిస్తుంది. ఏది వన్నామి కల్చర్కి, అది వన్నామి.